Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. So, ఇవాళ మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హర్నియాస్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఇంతకుముందు వీడియోస్లో మనం హర్నియా సర్జరీ ఎంత ఫాస్ట్గా చేయించుకోవాలి, దీన్ని డిలే చేయొచ్చా, ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడాము. సో ఇప్పుడు ఆడవాళ్ళల్లో చాలా కామన్గా చూసే హర్నియా అంబలికల్ హెర్నియా, అంటే బొడ్డు దగ్గర వచ్చే హర్నియా గురించి మాట్లాడదాం. సో ఈ బొడ్డు దగ్గర వచ్చే హర్నియా ఎస్పెషల్లీ విమెన్లో ప్రెగ్నెన్సీస్ తర్వాత చాలా కామన్గా చూస్తుంటాం. చాలా మటుకు ఈ హర్నియా పెద్దగా నొప్పి కానీ పెద్ద సిమ్టమ్స్ కానీ ఏమీ లేకుండానే చాలా ఇయర్స్ వరకు కూడా గడిచిపోతుంది. బట్ వన్స్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఈ హెర్నియా వేరే హెర్నియాస్తో కంపేర్ చేస్తే కొంచెం క్విక్గా ప్రోగ్రెస్ అయిపోయి పెయిన్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అనంటే ఈ అంబలికస్ దగ్గర వచ్చే హెర్నియాలో డిఫెక్ట్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. యూజువల్గా 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ డిఫెక్ట్ మాత్రమే ఉంటుంది. అంటే అక్కడ ఏర్పడిన వీక్నెస్ అనేది ఇట్ ఈస్ వెరీ నారో అనమాట. సో దాంట్లో నుంచి పేగులు కానీ ఒమెంటం కానీ బయటకి ప్రొట్రూడ్ అవుతుంది. సో ఎప్పుడైతే డిఫెక్ట్ సైజ్ చిన్నగా ఉండి కంటెంట్ ప్రొట్రూడ్ అవుతుందో దాంట్లో అబ్స్ట్రక్షన్ కానీ స్ట్రాంగులేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇరుక్కుపోయి హెర్నియా ఎమర్జెన్సీలో దానికి అప్పటికప్పుడు ఎలాంటి టెస్టులు లేకుండా సర్జరీకి తీసుకెళ్లాల్సిన పేషెంట్లు కూడా చూస్తుంటాం. సో ఇలా ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్ని ఎమర్జెన్సీ ప్రొసీజర్గా చేసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో కొన్నిసార్లు మెష్ వేయలేకపోవచ్చు, కొన్నిసార్లు ఇంటెస్టైన్స్ పాడైపోయి ఉంటే కనుక వాటిని రిసెక్షన్ చేసి అంటే కట్ చేసి మళ్ళీ అటాచ్ చేయాల్సిన అవసరం రావచ్చు. కొన్ని కేసెస్లో వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తుంటాయి. సో ఈ అంబలికల్ హెర్నియా అనేది దో ఇట్ ఈస్ అ వెరీ వెరీ కామన్ ఎంటిటీ, ఒక్కొక్కసారి అది కాంప్లికేట్ అయినప్పుడు మాత్రం అంతే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సో ఈ హెర్నియా అంబలికల్ హెర్నియా ఉన్న పేషెంట్స్లో ఒక బేసిక్ స్కాన్ చేసుకుని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇది క్లినికల్గా కూడా డయాగ్నోస్ చేసే కండిషన్. బట్ అదర్ పారామీటర్స్ అంటే డిఫెక్ట్ సైజ్ ఎంత ఉంది, దాంట్ లోపల కంటెంట్ ఏముంది, సర్జరీ ఎంత ఫాస్ట్గా చేసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మనం స్కాన్ ఆర్డర్ చేస్తుంటాము. అట్లాగే లోపల ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ అంబలికల్ హెర్నియా ఉన్న కేసుకే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటూ ఉంటాయి, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉంటూ ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఉంటే కనుక 2 సర్జరీస్ కంబైన్ చేసుకుని చేసుకోవచ్చా, ఇలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మనం స్కాన్ చేస్తూ ఉంటాము. సో స్కాన్ చేసిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ చేసుకోవాలి. దీనికి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఓపెన్ హెర్నియా సర్జరీ. దీంట్లో అంబలికస్ కింద అంటే బొడ్డు కింద చిన్నగా కట్ చేసి కంటెంట్ ఆఫ్ ద హెర్నియా ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ లోపలికి పంపించి ఆ డిఫెక్ట్ని సూచర్స్తో క్లోజ్ చేసి స్కిన్ కింద ఫ్యాట్ దగ్గర మెష్ ప్లేస్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రొసీజర్ అనేది ఏజ్ ఓల్డ్ ప్రొసీజర్, చాలా ఇయర్స్గా మనం చేస్తున్న ప్రొసీజర్. ఇట్స్ అ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫర్ హర్నియా. దీంట్లో కానీ కొన్ని కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఒక అగ్లీ స్కార్ ఉండడము, కుట్లు మానే వరకు పేషెంట్ కొంచెం వెయిట్ లిఫ్టింగ్ కానీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవడంలో ఇబ్బంది పడటము, సర్జరీ నుంచి రికవర్ అయ్యే టైంలో పెయిన్ ఎక్కువగా ఉండడము, ఒక్కొక్కసారి ఈ మెష్ అనేది మనం స్కిన్ కింద ప్లేస్ చేస్తాం కాబట్టి అవి ఇన్ఫెక్షన్స్ రావడము, సీరోమాస్ రావడము, కొన్ని కేసెస్లో అయితే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న కేసెస్లో డయాబెటిక్ పేషెంట్స్లో పస్ ఫామ్ అవ్వడము, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ చూస్తుంటాం. సో వీటిలన్నిటినీ ఓవర్కమ్ చేసే ప్రొసీజర్ వచ్చేసి లాప్రోస్కోపిక్ వెంట్రల్ హర్నియా రిపేర్ సర్జరీ. సో దీంట్లో ఏం చేస్తామంటే పెద్ద పెద్ద ఇన్సిషన్స్ని అవాయిడ్ చేస్తూ చిన్న కీ హోల్ సర్జరీ ద్వారా లాప్రోస్కోపీ మెథడ్ ద్వారా ఇంటర్నల్గా మనం హెర్నియాని అప్రోచ్ అయ్యి దాన్ని రెడ్యూస్ చేసి మెష్ కూడా పెరిటోనియం లోపల అంటే పేగులకు దగ్గరలో వేరే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెష్, కాంపోజిట్ మెష్ అంటాము, ఇలాంటి మెష్ వేసి మనం సర్జరీ చేయొచ్చు. దీనివల్ల మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. పేషెంట్ రికవరీ చాలా క్విక్గా ఉంటుంది. వితిన్ 1 to 2 days పేషెంట్ ఆల్ ద బేసిక్ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసేసుకోవచ్చు. మినిమల్ జర్నీస్ కానీ బేసిక్ వెయిట్ లిఫ్టింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా మెష్ కూడా లోపల నుంచి వేస్తాం కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్, కుట్లు మానకపోవడము, సీరోమాస్ ఫామ్ అవ్వడము, పస్ ఫామ్ అవ్వడము, ఇవన్నీ చాలా తక్కువగా చూస్తుంటాము.
అండ్ ఈవెన్ సైజ్ ఆఫ్ ద మెష్ కూడా పెద్ద సైజులో వేసుకోవచ్చు, బికాస్ వీఆర్ ప్లేసింగ్ ఇట్ ఫ్రమ్ విత్ ఇన్. ద మెష్ కెన్ బి అ బిగ్గర్ సైజ్ మెష్. దానివల్ల ఫ్యూచర్లో చుట్టుపక్కల హెర్నియాస్ కూడా తక్కువగా డెవలప్ అవుతుంటాయి. బట్ ద ఓన్లీ ఫ్లిప్ సైడ్ ఇస్ ఇది కొంచెం స్లైట్లీ ఎక్స్పెన్సివ్ సర్జరీ. రొటీన్గా చేసే మనం ఓపెన్ మెథడ్ కన్నా కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి కొంతమంది పేషెంట్స్కి అఫోర్డబిలిటీ లేకపోతే మటుకు దాంట్లో ఇది ఆలోచించడానికి ఏం లేదు, ఓపెన్ మెథడ్ కూడా చేయించుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్ఫీరియర్ మెథడ్ ఓపెన్ మెథడ్ అనేది, కానీ కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వీలైతే కనుక డెఫినెట్లీ లాప్రోస్కోపీ సర్జరీ చేసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. పేషెంట్ వైజ్ మాత్రం వెరీ కంఫర్టబుల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో అ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ సర్జరీ. సో అంబలికల్ హెర్నియా ఉంటే మటుకు, అంటే బొడ్డు దగ్గర హెర్నియా ఉంటే బెటర్ నాట్ టు నెగ్లెక్ట్ ఇట్. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ సైజ్ పెరిగిపోయి ఇరుక్కుపోయి ఎమర్జెన్సీలో చేయకుండా ఎలెక్టివ్గానే చేసేసుకోండి. వీలైనంత తొందరగా సర్జరీ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.